జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర సినిమా పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాలో తన పార్ట్ షూటింగ్ ను తారక్ కంప్లీట్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పోస్ట్ కూడా పెట్టారు. అయితే షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయిందని, గాయాలైనట్లు కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా దీనిపై తారక్ టీం క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ కి చిన్న గాయమైన మాట వాస్తవమేనని, కానీ అది షూటింగ్ సమయంలో జరిగింది కాదంటూ క్లారిటీ ఇచ్చారు. రెండు రోజుల క్రితం జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా ఎన్టీఆర్ ఎడమ చేతి మణికట్టు బెనికింది. ముందు జాగ్రత్తగా డాక్టర్లు చికిత్స అందించి కట్టుకట్టారు. గాయమైనప్పటి నుంచి ఎన్టీఆర్ నిన్న రాత్రి దేవర షూటింగ్ లో పాల్గొని తన పోర్షన్ కంప్లీట్ చేశారు. ఆయన 2 వారాలు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు సూచించారు. జరిగింది ఇదే. జూనియర్ ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని, గాయం చిన్నదే అని, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, ఈ చిన్న గాయాన్ని పెద్దగా చిత్రీకరించే ప్రయత్నం చేయవద్దు అంటూ ఎన్టీఆర్ టీం ఒక స్టేట్మెంట్ ని రిలీజ్ చేశారు. ఇక దేవర విషయానికి వస్తే ఇప్పటికే రిలీజ్ అయిన 2 పాటలు యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రొమాంటిక్ మెలోడీ చుట్టుమల్లే సాంగ్ అయితే ఓ ఊపు ఊపేస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాట రీల్సే దర్శనమిస్తున్నాయి. పాటలు జాన్వీ కపూర్ అందాలు, తారక్ డ్యాన్స్ అద్భుతం అంటున్నారు ఫ్యాన్స్. అంతకుముందు రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ కూడా మంచి ఆదరణ సాధించింది. ఇక ఈ సినిమాను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్తో కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. హీరో శ్రీకాంత్ కూడా ఒక కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారని సమాచారం. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. 2022లో ఆర్ఆర్ఆర్ లాగా దాదాపు 2 ఏళ్ల తర్వాత దేవర థియేటర్లో సందడి చేయబోతుంది. ఇది పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ 31 సెట్లో అడుగుపెట్టబోతున్నారు తారక్. ఇటీవల పూజ కార్యక్రమాలతో ఈ సినిమా కూడా మొదలైంది. కేజీఎఫ్ సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఈ సినిమా పూర్తి కాస్టింగ్ గురించి ప్రకటించలేదు.